యెహెజ్కేలు 5వ అధ్యాయం. మరియు నరపుత్రుడా, నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకొని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూచి భాగములు చేయము. పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి 3వ భాగమును కాల్చి 2వ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయు రీతిగా దానిని చుట్టూ విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిము. నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును. అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెక్కున కట్టుకును. పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చు. దాని నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారినందరినీ తగులబెట్టను. మరియు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చాను, ఇది యెరూషలేమే గదా, అన్యజనుల మధ్య నేను దాని నుంచి తిని దాని చుట్టూ రాజ్యములున్నవి. అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గత అనుసరించచ్చు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటేను దేశస్థుల కంటేను మరి అధికముగా దుర్మార్గులైరి. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నుండి వారై మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగిన్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరి అధికముగా కఠిన హృదయులైతిరి. కావున ప్రభువైన యెహోవానగు నేను నీకు విరోధినైతిని. అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును. నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయని కార్యమును ఇక మీదట నేను చేయబోను కొనని కార్యమును నీ మధ్య జరిగింతును. కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు. ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశలా చెదరగొట్టుదును. నీ హేయ దేవతలన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచితివి గనుక కరుణా దృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజేసేదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కరువు వచ్చి ఉండగా నీలో 3వ భాగము తెగులు చేత మరణమవును, 3వ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కూలును. నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశలా చెదరగొట్టి తరుముదును. నా కోపము తీరును, వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును. నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొను కాలమున యెహోవానైన నేను ఆసక్తి గలవాడనై అలాగు సెలవిచ్చితినని వారు తెలుసుకొందురు. అలాగు నీ చుట్టూనున్న అన్యజనులలో నిన్ను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయదను. కావున నీ పోషణాధారము తీసివేసి నీ మీదికి నేను మహాక్షామము రప్పించి నీ వారు క్షేమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి కోపము చేతను క్రోధము చేతను కఠినమైన గద్దింపుల చేతను నేను నిన్ను శిక్షింపగా నీ చుట్టూనున్న అన్యజనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా ఉండు. యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చున్నాను. ఈ ప్రకారము నేను నీ మీదికి క్షామమును దుష్ట మృగములను పంపుదును. అవి నీకు పుత్రహీనత కలుగుజేయును, తెగులును ప్రాణహానియు నీకు కలుగును, మరియు నీ మీదికి ఖడ్గమును రప్పించదను. యెహోవానగు నేనే ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. యెహెజ్కేలు 6వ అధ్యాయము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పర్వతముల తట్టు చూచి వాటి విషయమై ఈ మాటలు ప్రకటించుము. ఇశ్రాయేలీయుల పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను నిజముగా మీ మీదికి ఖడ్గమును రప్పించి మీ ఉన్నత స్థలములను నాశనము చేసేదను. మీ బలిపీఠములు పాడైపోవును, సూర్య దేవతకు నిలిపిన స్తంభములు చిన్న భిన్నములవును. మీ బొమ్మల ఎదుట మీ జనులను నేను హతము చేసేదను.
ఇశ్రాయేలుల కళేబరములను వారి బొమ్మల ఎదుగా పడవేసి మీ ఎముకలను మీ బలిపీఠముల చుట్టూ పారవేయుదును. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు మీ బలిపీఠములు విడవబడి పాడైపోవును. మీ విగ్రహములు చిన్న భిన్నములగును. సూర్య దేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును. మీ పనులు నాశనమగును. మీ నివాస స్థలములన్నిటిలో నున్న మీ పట్టణములు పాడైపోవును. మీ ఉన్నత స్థలములు విడువబడును. మీ జనులు హతులై కూలుదురు. అయినను మీరు ఆయా దేశములలో చెదరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకొను కొందరిని నేను మీలో శేషముగా అన్యజనుల మధ్య ఉండనిచ్చెదను. మరియు నిన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సును, విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరుగజేయగా, చెరపట్టబడిన వారై శేషించిన వారు అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకము చేసుకొని తాము అనుసరించిన హేయ కృత్యములన్నిటిని బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమను తామే అసహించుకొనుచు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఈ కీడు వారికి చేసేదనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ చేతులు చరచి నేల తన్ని ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయ కృత్యములను బట్టి అయ్యో అని అంగలార్చము. ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారు కూలుదురు. దూరముననున్న వారు తెగులు చేత చత్తురు, దగ్గరనున్న వారు ఖడ్గము చేత కూలుదురు. శేషించి ముట్టడి వేయబడిన వారు క్షామము చేత చత్తురు. ఈ ప్రకారం నేను వారి మీద నా క్రోధము తీర్చుకొందును. తమ గ్రామముల మధ్యను, తాము కట్టిన బలిపీఠముల చుట్టూను, ఎత్తైన కొండలన్నిటి మీదను, సకల పర్వతముల నడి కొప్పుల మీదను, పచ్చని చెట్లన్నిటి క్రిందను, పుష్టి పారిన మస్తకి వృక్షములన్నిటి క్రిందను, తమ విగ్రహములన్నిటికీ పరిమళ ధూపము వేసిన చోటులన్నిటిలోను పడి వారి జనులు హతులయ్యుండు కాలమున నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. నేను వారికి విరోధనై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాతు అరణ్యము కంటే మరి నిర్జనముగాను పాడుగాను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. యెహెజ్కేలు 7వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రకటింపము, ఇశ్రాయేలుల దేశమునకు అంతము వచ్చి ఉన్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నదని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది. నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదికి రప్పించుచున్నాను. నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును. నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను. నీ హేయ కృత్యములు నీ మధ్యనే యుండనిత్తును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దురదృష్టము, వింతైన దురదృష్టము సంభవించుచున్నది, అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది, ఇదిగో సమీపమాయరు. దేశ నివాసులారా, మీ మీదికి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయను. ఉత్సాహధ్వని కాదు, శ్రమధ్వని ఏ పర్వతముల మీద వినబడుచున్నది. ఇంకా కొంత సేపటికి నేను నా క్రోధమును నీ మీద కుమ్మరింతును, నీ మీద నా కోపమును నెరవేర్చు. నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదికి రప్పించెదను. యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడనై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును. నీ ప్రవర్తన ఫలము నువ్వు అనుభవింపజేసేదను. నీ హేయ కృత్యములు నీ మధ్య నుండనిత్తును. ఇదిగో ఇదే ఆ దినము, అది వచ్చేయున్నది. ఆ దుర్దినము ఉదయించుచున్నది. ఆ దండము పూచియున్నది. ఆ గర్వము చిగురించి ఉన్నది. బలాత్కారము పుట్టి దుష్టులను దండించున్నదాయను. వారిలోనైనను వారి గుంపులోనైనను వారి
ఆస్తిలోనైనను వారికున్న ప్రభావంలోనైనను ఏమీ శేషింపదు. కాలము వచ్చుచున్నది, దినము సమీపమాయను, వారి సమూహమంతటి మీద ఉగ్రత నిలిచిన్నది కనుక కొనువారికి సంతోషముండ పని లేదు, అమ్మువారికి దుఃఖము ఉండ పని లేదు. వారు బ్రతికి ఉన్నను అమ్మువాడు అమ్మిన దానికి తిరిగి రాడు. ఈ దర్శనము వారి సమూహమంతటికి చెందును, అది తప్పక జరుగును. వారందరూ దోషులైరి గనుక తమ ప్రాణము రక్షించుకొనుటకు వారిలో ఎవరినో ధైర్యము చేయరు. వారు సర్వసిద్ధులై బాకానాదము చేదురు గాని వారి సమూహమంతటి మీదకి నా ఉగ్రత వచ్చి ఉన్నది గనుక యుద్ధమునకు పూనుకొను వాడొకడును ఉండడు. బయట ఖడ్గమున్నది, లోపల తెగులును క్షామమును ఉన్నవి. బయటనున్న వారు ఖడ్గము చేత చత్తురు, పట్టణములోనున్న వారిని క్షామమును తెగులును మింగును. వారిలో ఎవరైనాను తప్పించుకుని ఎడల వారందరూ లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూల్గులుడుదురు. అందరి చేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్ళు నీళ్ల వలె తత్తరిల్లును. వారు గోనెపట్టే కట్టుకొందురు, వారికి ఘోరమైన భయము తగులును. అందరూ సిగ్గుపడుదురు, అందరి తలలు బోడియగును. తమ వెండిని వీధులలో పారవేదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించజాలదు. అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను గనుక దానివలన వారు తమ ఆకలి తీర్చుకొన జాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొన జాలకపోదురు. శృంగారమైన ఆ యాభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించి దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసేదను. వారు దాని అపవిత్ర పరచునట్లు అన్యుల చేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటిగాను నేను దానిని అప్పగించేదను. వారిని చూడకుండా నా ముఖమును నేను త్రిప్పుకొందను గనుక శత్రువులు నా నిధి స్థానమును అపవిత్రపరచదురు, దొంగలు చొరబడి దానిని అపవిత్రపరచదురు. దేశము రక్తముతో నిండి ఉన్నది, పట్టణము బలాత్కారముతో నిండి ఉన్నది. సంఖ్యలు సిద్ధపరచము, బలాఢ్యుల యతిశయము ఆగిపోవునట్లును వారి పరిశుద్ధ స్థలములు అపవిత్రము లగునట్లును అన్య జనులలో దుష్టులను నేను రప్పించెదను. ఆ దుష్టులు వారి ఇండ్లను స్వతంత్రించుకొందురు. సమూల దోషము వచ్చేయున్నది. జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు గాని అది వారికి దొరకదు. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారం వెంబడి సమాచారం వచ్చుచున్నది. వారు ప్రవక్త యుద్ధ దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయేది. పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు. రాజు వ్యాఖ్యలు పడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. నేను యెహోవానయున్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదకి రప్పింపబోచున్నాను. వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను.